తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. సో నరదృష్టి ప్రభావం ఏదైతే ఉందో అది పడినప్పుడు మనం ఎలా తెలుసుకోవాలి అంటారు మేడం? అది ఇంటి మీద అయినా కూడా మనిషి మీద అయినా కూడా నరదృష్టి ప్రభావం పడింది అని ఎలా తెలుసుకోవచ్చు అంటారు? నరదృష్టి, ఈవిల్ ఐ, దిష్టి తగిలింది. సో చాలా వరకు చిన్న పిల్లల్లో చూస్తాం ఇది. ఎందుకు అంటే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ అనేది మన చుట్టూ ఉంటాయి. అండ్ ఆరా కానివ్వండి, అది పెద్దవాళ్ళకి స్ట్రాంగ్ ఉంటుంది, కానీ చిన్న పిల్లలకైతే సెన్సిటివ్గా ఉంటుంది సిరిగా. సో వాళ్ళు ఎక్కువ ప్రభావితులు అవుతారనమాట. అంటే వాళ్ళకి ఎక్కువ ప్రభావితం చేస్తుంది నరదృష్టి. సో ఈవిల్ ఐ అనేది అసలు ఏంటి? ఈవిల్ ఐ అంటే ఏంటి అంటే పర్స్పెక్టివ్. సో ఇంటెన్షన్ పర్స్పెక్టివ్ ఏంటి అంటే విజన్. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా అందంగా తయారయ్యారు, సో నా లోపల అంటే నాకు కంప్లీట్గా నేను పాజిటివ్గా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను, నా మనస్తత్వం కంప్లీట్గా చాలా బాగుంది అంటే వి ప్రైజ్ దెమ్. చాలా బాగా కనిపిస్తున్నావు, నీ శారీ బాగుంది, చాలా అందంగా ఉన్నావు. సో వి టాక్ లైక్ దట్. కానీ నాకు నెగిటివిటీ నాకే ఉంది లోపల. సో అప్పుడు ఆ బ్యూటీనెస్ కూడా, అబ్బో వీటికి అవసరమా వీళ్ళకు, సో ఇదంతా అంతగా అలంకరించుకోవడం అంత అవసరమా అనే ఇంటెన్షన్ వస్తుంది అనమాట. సో ఇన్ విచ్ ఇంటెన్షన్ యు ఆర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చాలామంది అనుకుంటారు మాకు పడని వాళ్ళు, అండ్ తర్వాత చాలా వరకు ఒక చూపు అనేది ఉంటుంది, కంటి చూపు, వాళ్ళది మాత్రమే తగులుతుంది అనుకుంటారు. కాదు, మనది మనకు కూడా తగలచ్చు అనమాట. మన ఇంట్లోనే ఎవరికి అంటే ఇంట్లోనే తెలియకుండానే అది తగలచ్చు. సో ఎవరైతే ఎక్కువగా నెగిటివిటీతో సఫర్ అవుతూ ఉంటారో వాళ్ళ విజన్, సో అండ్ వాళ్ళు చూసే పర్స్పెక్టివ్ని బట్టి కూడా మనకు నరదృష్టి అనేది తగులుతుంది. మరి సో ఈ నరదృష్టి తగిలింది అని ఎలా మనకు తెలుస్తుంది, ఎలా తెలుసుకోవచ్చు అంటే, సడన్గా హెల్త్ పాడవడం, సడన్గా పిల్లలు ఏడవడం, నవ్వుతున్న పిల్లలు సడన్గా ఏడవడం, అండ్ తర్వాత హెల్త్ కంటిన్యూస్గా పాడవడం, అండ్ తర్వాత వచ్చేసి బిజినెసెస్, సో మంచిగా నడుస్తున్న బిజినెస్ సడన్గా లాస్ అవ్వడం, అప్పులు పాలవ్వడం, అండ్ తర్వాత మంచి రిలేషన్షిప్లో చాలా బాగుంటారు. సో చూడమచ్చటగా పెద్దవాళ్ళు కూడా అంటుంటారు చిలక గోరింకలా ఉన్నారు ఇద్దరు అని చెప్పి. సో అలా వింటూ ఉంటారు. వాటి మీద కూడా నరదృష్టి పడితే గొడవలు, ఇంకా డైవర్స్కి కూడా దారితీస్తుంది అనమాట. సో అంతవరకు ఈ నరదృష్టి అనేది ప్రభావం చేస్తుంది. సో ద ఇంటెన్షన్ బిహైండ్ దట్ అంత పవర్ఫుల్ అంటే ఖచ్చితంగా పవర్ఫుల్ అది. సో మనకు మరి ఎలా దీని నుంచి కాపాడుకోవడం ఎలా? సో నరదృష్టి తగలకుండా ఉండడానికి రెమెడీస్ ఏమన్నా ఉన్నాయంటే ఖచ్చితంగా ఉన్నాయి, చాలా రెమెడీస్ ఉన్నాయి. సో చిన్నపిల్లలకైతే ఒక కాటిక చుక్క పెడతారు సిరిగారు ఇక్కడ. అవునవును మేడం, దిష్టి చుక్క అంటారు. సో ఈ చుక్క పెట్టినప్పుడు ఏమవుతుందంటే, మీ ఫేస్ చాలా అందంగా కనిపిస్తున్న బేబీ కూడా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ చూపు ఆ బ్లాక్ డాట్ మీద వెళ్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే డైవర్షన్ జరుగుతుంది. ఆ థాట్ కానివ్వండి, ఆ విజన్ కానివ్వండి, చూసే దృష్టికి డైవర్షన్ అనేది జరుగుతుంది అనమాట. అప్పుడు కొద్ది వరకు మనకు మ్యాక్సిమం అక్కడ తగలదు. అండ్ తర్వాత పెద్దవాళ్ళు ఎలా కాపాడుకోవచ్చు, లేదు ఆల్రెడీ సఫర్ అవుతున్నారు అందులో, సో వీటి నుంచి విముక్తి పొందడం కానివ్వండి, వీటి నుంచి ఎలా నరదృష్టితో మనకు విముక్తి ఎలా, మళ్ళీ నార్మల్ లైఫ్ హ్యాపీగా ఎలా లీడ్ చేయాలి, అన్ని వాటిలో అనుకుంటే ధూపం వెలిగించవచ్చు సిరిగారు. చిన్న స్మాల్ రెమెడీస్ అనమాట. ధూపం అనేది లోబాన్ ధూపం అంటారు. సో ఆ లోబాన్ అనేది మీరు ఈవినింగ్ టైమ్స్, సో ఆఫ్టర్ 6 o'clock, సో మీరు అంత ఇల్లు మొత్తం అక్కడ ధూపం పెడుతున్నారంటే చాలా చక్కగా అది నెగిటివిటీ అనేది మీ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. అండ్ తర్వాత పర్టికులర్గా ఒక పర్సన్కి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మగవాళ్ళు అనుకోండి, బిజినెసెస్ కంటిన్యూస్గా లాస్ ఫేస్ చేస్తున్నారు, లేకపోతే ఆఫీస్లో కానివ్వండి చేస్తున్నారు అంటే ఎర్ర మిరపకాయలు 3 తీసుకోవాలి. సో 3 తీసుకొని చుట్టూ ఇట్లా తిప్పి, వైఫ్ కూడా చేయొచ్చు, వాళ్ళంతటా వాళ్ళే చేసుకోవచ్చు. సో తిప్పి అది కాల్ చేయాలన్నమాట. సో ఇది కూడా ఒక రెమెడీ. అండ్ తర్వాత హోమాలు, సో శాంతి యజ్ఞాలు, ఇవన్నీ చేస్తే కూడా చాలా చాలా చక్కగా నరదృష్టి నుంచి బయటపడచ్చు అండ్ మన లైఫ్ హ్యాపీగా లీడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కాగా ఇంకా ఏమైనా ఉందా రెమెడీస్ అంటే, సాత్విక్ లైఫ్ స్టైల్. సో సాత్విక్ లైఫ్ స్టైల్ మీరు ఎప్పుడైతే అలవాటు చేసుకుంటారో అప్పుడు
నరదృష్టి నుంచి చాలా వరకు మీ అంతటా మీరే కాపాడుకుంటారు. అండ్ అసలు అది మీ దరిదాపుల్లో కూడా రాకుండా మీరు చూసుకుంటారనమాట. మరి సాత్విక్ లైఫ్ స్టైల్ అంటే ఏంటి అంటే చాలా మందికి తెలుసు. తినే ఆహారం కానివ్వండి, సో మెయింటైన్ చేస్తున్న లైఫ్ స్టైల్ కానివ్వండి, అండ్ తర్వాత వచ్చేసి మన థాట్ ప్రాసెస్ కానివ్వండి. ఒక సాత్విక్ వేలో మనం వెళ్తున్నాము అంటే అది అస్సలు మన దరిదాపుల్లో కూడా రాదు. ఎందుకంటే మా ఆరా చాలా చాలా మనకు ఎవరైతే సాత్విక్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఉంటారో వాళ్ళ ఆరా చాలా చాలా పవర్ఫుల్ ఉంటుందన్నమాట. సో వీళ్ళకు చాలా వరకు 99% ఈ నరదృష్టి అనేది దరిదాపుల్లో కూడా రానివ్వకుండా ఆ ఆరా కాపాడుతుంది. సో ఆరా స్ట్రాంగ్ ఉంటుంది. కాబట్టి సాత్విక్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. ఇంకా అంటే సాత్విక్ లైఫ్ స్టైల్లో ఫర్ ఎగ్జాంపుల్ మెడిటేటర్స్ గారు మెడిటేషన్ చేస్తున్నారు మీరు ఇంట్లో అంటే హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో క్లీనింగ్ పద్ధతి అనేది ఉంటుంది. సో క్లీనింగ్ పద్ధతి ఏం చేస్తుందంటే ఈవినింగ్ టైమ్స్ ఒక 20 minutes మీరు కూర్చొని మొత్తం ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు ఇంప్రెషన్ కానివ్వండి, ఇమేజెస్ కానివ్వండి, తర్వాత వచ్చేసి మీ పైన పడిన ప్రభావం కానివ్వండి, ఇవన్నీ ఒక పొగ రూపంలో బయటకు వెళ్తున్నాయి నా బ్యాక్ నుంచి అనేది ఒక చిన్న సజెషన్ ఇచ్చుకుంటూ క్లీనింగ్ చేస్తారు. హార్ట్ఫుల్నెస్ క్లీనింగ్ ఇది చేసుకుంటున్నారు అంటే కూడా ఇవన్నీ సాత్విక్ లైఫ్ స్టైల్లో వస్తాయన్నమాట. ఎవరైతే సాత్విక్ లైఫ్ స్టైల్ పాటిస్తూ ఉంటారో సో ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే ఏదన్నా అంటే మీ ఆరా ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కూడా ఏదో ఒక నెగిటివ్ థాటో లేకపోతే మీ వైబ్రేషన్స్ లోగా ఉన్నప్పుడు మీకు తగిలినా కూడా ఈ క్లీనింగ్ చేసుకోవడం వల్ల మీరే కాదు మీ ఇంటి చుట్టూ పరిసరాలు కూడా క్లీన్ అవ్వి చాలా చాలా పాజిటివ్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది. అండ్ తర్వాత చాలా పాజిటివ్ వైబ్స్ అనేది మీ నుంచి వెళ్తాయన్నమాట. సో సాత్విక్ లైఫ్ స్టైల్ అనేది చాలా చాలా బెస్ట్ లైఫ్ స్టైల్. మరి చాలామంది అడుగుతారు, సో నాది చిన్న ఏజ్ మేడం, అన్నీ మానేసి నేను ఇందులోకి రావాలా అని. సో ఎవరెవరి ఇష్టాలు వాళ్ళవి. సో ఎవరైనా సరే ఎట్లయినా సరే మెయింటైన్ చేసుకోవచ్చు. చాలామంది ఆ సర్టెన్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు మాత్రమే హోమాలు పూజలు చేస్తారు. సో మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకు కూడా ఈవిల్ అయి తగిలి ఉంటుంది కదా. మరి ఏంటి వాళ్ళ పరిస్థితి అంటే మీరు ధూపం పెట్టుకోండి. చెప్పాను కదా, లోబాన్ ధూపం మీరు వేస్తున్నారు అంటే కూడా అది 100% ఏదైతే మీ ఇంట్లో మీ తెలిసిన వాళ్ళు అండ్ తర్వాత మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి మనుషులకి కూడా వచ్చింది అంటే కూడా వాటి నుంచి మీరు విముక్తి పొందొచ్చు సిరి గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.